క్లాస్ కాంపోనెంట్ ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ కౌంట్‌ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. ఆ కౌంట్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం స్టేట్‌ని మేనేజ్ చేస్తున్నాం ఇక్కడ. స్టేట్‌లో మనం కౌంట్ అనే వేరియబుల్ ఇచ్చాం. అందులో ఇనిషియల్‌గా 0 ఇచ్చాం. స్టేట్‌ని మనం ఇంక్రిమెంట్ చేయడం కోసం అంటే అప్డేట్ చేయడం కోసం సెట్ స్టేట్ అనే వేరియబుల్ సెట్ స్టేట్ అనే మెథడ్‌ని యూజ్ చేసాం. ఆ సెట్ స్టేట్ వల్ల మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తూ ఆ ఫంక్షన్‌ని మనం బైండ్ చేస్తున్నాం. అండ్ అదొక వేరియబుల్‌కి నేమ్‌కి మనం బైండ్ చేస్తున్నాం. ఆ వేరియబుల్‌ని మనం యాడ్ అనే బటన్‌ని క్లిక్ చేయంగానే ఆన్ క్లిక్ జరగంగానే ఈ వేరియబుల్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఈ వేరియబుల్ వచ్చేసి ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్‌లో మనం స్టేట్‌కి సంబంధించిన వేరియబుల్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం. సో, ఈ వాల్యూని మనం ఇక్కడ చూయిస్తున్నాం. ఇది మనకి త్రూ స్టేట్ ద్వారా మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది మనం చేస్తున్నామనమాట. హలో! హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రియాక్ట్‌లో క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంటి? క్లాస్ కాంపోనెంట్‌లో స్టేట్‌ని మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? సూపర్ అనే కీవర్డ్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ ఇవన్నీ కూడా మనం త్రూ యాన్ ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ చేద్దాం. అది ఎలా? ఏ ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తే ఒక కౌంటర్ అనేది మనం తీసుకుంటున్నామనమాట. అంటే కౌంట్ అనేది ఫస్ట్ 0 అనేదిగా తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఈ బటన్‌ని క్లిక్ చేస్తామో, యాడ్ అనే బటన్‌ని క్లిక్ చేస్తామో, ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలనమాట. ఈ కౌంట్ అనేది మనం అప్డేట్ చేయడం త్రూ స్టేట్ అనేది జరుగుతుంది. ఆ స్టేట్ అనేది మనం ఇప్పుడు ఎలా కోడ్ చేయబోతున్నాం, త్రూ స్టేట్ మనం ఎలా అప్డేట్ చేయబోతున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, అందుకోసం మనం కోడ్‌లోకి వెళ్తే, ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్‌కి సంబంధించిన కోడ్ అండ్ క్లాస్ కాంపోనెంట్‌కి సంబంధించిన కోడ్ మనం ఎప్పుడైతే ఫంక్షనల్ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేసామో, అప్పుడు మనం ఈ కోడ్ అనేది రాసాము. అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్ యొక్క కోడ్‌ని అంటే ఫంక్షనల్ కాంపోనెంట్‌ని మనం క్లాస్ కాంపోనెంట్‌లో కాల్ చేయడం కోసం ఇక్కడ క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇలా రాసామనమాట. ఇప్పుడు ఇన్ డెప్త్‌గా క్లాస్ కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్ ఎళ్తున్నాం కాబట్టి నేను ఈ కోడ్‌ని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఫస్ట్ నేను టెంప్లేట్ అనేది చూయిస్తాను. క్లాస్ యొక్క టెంప్లేట్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ ఆర్‌సి ఇక్కడ మనం చూస్తే ఆర్‌సి అని నేను ఇవ్వంగానే మనం ఇక్కడ గమనిస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఇంపోర్ట్ రియాక్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్ ఇలా మనకి ఆర్‌సి ఓకే. ఇప్పుడు కాన్స్ట్ అని ఇవ్వంగానే ఇక్కడ కన్‌స్ట్రక్టర్ అనేది వచ్చిందనమాట. విత్ ప్రాప్స్ సూపర్ ప్రాప్స్ థిస్ డాట్ స్టేట్ ఇలా మనకి సింటాక్స్ అనేది ఉందనమాట. రియాక్ట్, రెడాక్స్, కనెక్ట్ ఇవన్నీ కూడా రెండర్ ఇది మనకి యాక్చువల్‌గా అయితే ఇది మనకి ఒక టెంప్లేట్ అన్నమాట. అంటే క్లాస్ యొక్క టెంప్లేట్ ఎలా ఉంటుంది అని చూయించడానికని నేను ఇది చూయిస్తున్నాను. మీకొక ఐడియా వస్తుంది. ఇందులో మనం ఇలానే ఫస్ట్ మనం ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్‌ని ఫస్ట్ క్రియేట్ చేసి, ఆ తర్వాత మనం కోడ్ అనేది రాస్తామనమాట. ఇది నాకు ఈ కమాండ్ ఇవ్వంగానే ఇలా రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నేను ఎక్స్‌టెన్షన్స్‌లో ES7 రియాక్ట్ రెడక్స్ అనే ఎక్స్‌టెన్షన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాననమాట. అందుకోసం నాకు ఇలా వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ మనం ఇప్పుడు కోడింగ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఓకే. ఇప్పుడు ఈ రియాక్ట్ అనే మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే క్లాస్ కాంపోనెంట్‌ని మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము అంటే క్లాస్ అనేది నేమింగ్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఒక కాంపోనెంట్ యొక్క నేమ్ ఇవ్వాలనమాట. అదొచ్చేసి క్లాస్ కాంపోనెంట్ డెమో. ఓకే. నేను ఇక్కడ ఎక్స్‌టెన్స్ అనే కీవర్డ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో, ఇది మనం ఫస్ట్ క్లాస్‌ని రాసే విధానం అన్నమాట. ఇక్కడ ఎక్స్‌టెన్స్ అని రాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే,
ఇది రియాక్ట్ యొక్క క్లాస్ అని చెప్పడమే ఈ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అని మనం రాసినందువల్ల ఇది మనకు రియాక్ట్ క్లాస్ అని చెప్తున్నామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కన్‌స్ట్రక్టర్ అనేది రాస్తామన్నమాట. కన్‌స్ట్రక్టర్ అండ్ ఇలా మనం బ్రేసెస్ అనేది ఇస్తాం. ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ అనేది ఎందుకు అనేది మనం చూడొచ్చిక్కడ. రియాక్ట్ డాట్ కాంపోనెంట్ వచ్చేసి ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా టు డిఫైన్ రియాక్ట్ కాంపోనెంట్ క్లాస్. కన్‌స్ట్రక్టర్ అనేది ఎందుకు అంటే ఇట్స్ ఏ స్టేట్‌ని మనం మేనేజ్ చేయాలి అంటే మనకి కన్‌స్ట్రక్టర్ అనేది ఉండాలన్నమాట. అందుకోసం మనం కన్‌స్ట్రక్టర్ అనేది మనం రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ప్రాప్స్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ప్రాప్స్. ఈ ప్రాప్స్ అంటే ఏంటి అనేది ఎవరైనా క్లాస్ కాంపోనెంట్‌కి వచ్చినప్పుడు ప్రాప్స్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ప్రీవియస్‌గా ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ప్రాప్స్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్‌గా చూసాము. ఇప్పుడు జస్ట్ కొంచెం బ్రీఫ్‌గా నేనైతే ప్రాప్స్ అంటే ఏంటి అనేది చెప్తాను. కానీ ఇన్ డెప్త్‌గా కావాలి అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసిన వీడియోని మీరు చూడొచ్చన్నమాట. నెక్స్ట్ కన్‌స్ట్రక్టర్ తర్వాత సూపర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. అందులో మనం ప్రాప్స్ తీసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టేట్‌ని మనం ఇక్కడ రాస్తామన్నమాట. దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు ఇలా మనం ఇప్పుడు ఫస్ట్ స్టేట్‌ని మనం రాస్తున్నాము. అండ్ స్టేట్‌లో మనం ఏవైతే వేరియబుల్స్‌ని మనం మెయింటైన్ చేయాలనుకుంటామో అంటే ఏవైతే మనకి ఈ పేజ్‌లో మనకి ఏదైతే మనం ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటామో అవి మనం ఇక్కడ పెడుతున్నామన్నమాట. ఫస్ట్ మనం బేసిక్ సింటాక్స్ రాసి వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా చూసి నెక్స్ట్ మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దిస్ డాట్ స్టేట్ అనేది డిఫైన్ చేసాం కదా! అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ సింటాక్స్ ఏంటి అంటే కన్‌స్ట్రక్టర్ తర్వాత మనం ఏం చేస్తాము అంటే రెండర్ అనేది చేస్తామన్నమాట. రెండర్ అనేది చేసి అండ్ దెన్ రిటర్న్ చేస్తాము. అందులో మనం రిటర్న్ చేసేది వచ్చేసి డివ్. ఈ డివ్‌లో మనం ఇన్సర్ట్ చేస్తాము. ఏమైతే రిటర్న్ చేయాలనుకుంటే అదన్నమాట. ఈ క్లాస్ కాంపోనెంట్ డెమోని మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ కాంపోనెంట్. ఇది మనకిప్పుడు బేసిక్ క్లాస్ కాంపోనెంట్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్ ఎందుకు, ఈ సూపర్ ఎందుకు, ఈ దిస్ డాట్ స్టేట్ ఎందుకు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడికెళ్తే ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ అనేది మనం డిస్కస్ చేసాము. మనం స్టేట్ అనేది మనం ఇక్కడ పెట్టడం కోసం అంటే స్టేట్ అనేది మనం మెయింటైన్ చేస్తేనే మనము ఇక్కడ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయొచ్చన్నమాట. ఏదైతే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ అనేది ఇనిషియల్‌గా 0 అన్నమాట. ఈ కౌంట్ అనేది ఇనిషియల్‌గా 0 కాబట్టి ఇక్కడ రావట్లేదు ఇప్పుడు. ఇప్పుడు కౌంట్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ కౌంట్ అనేది ఇనిషియల్‌గా 0 ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే స్టేట్ నుంచి వస్తుందన్నమాట. ఆ స్టేటే మనం ఇక్కడ పెడుతున్నాం. ఈ స్టేట్ అనేది మనం మెన్షన్ చేయడానికి ఇక్కడ అంటే కన్‌స్ట్రక్టర్‌లో మనం స్టేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. అందుకోసం మనం కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ సూపర్ అనేది ఎందుకు అంటే ప్రాప్స్ కోసం. ఈ ప్రాప్స్ అనేది మనం ఈ కోడింగ్‌లో నెక్స్ట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనం ఏదైనా ఏపీఐ కాల్ చేసినప్పుడు కానీ, అలాంటి టైంలో మనం ఏదైనా ప్రాప్స్‌ని యూజ్ చేయాలన్నా కూడా మనకి ఆ స్కోప్ అనేది ఉండాలి కదా! అందుకోసం మనం సూపర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తామన్నమాట. సో, ఇది వీటి యొక్క యూసేజ్ కన్‌స్ట్రక్టర్, సూపర్ అండ్ స్టేట్. ఇప్పుడు మనం స్టేట్‌లో ఏదైతే మనం వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేస్తున్నామో వాటిని మాత్రమే మనం అప్డేట్ చేయాలి. ఓకే. వాటిని మాత్రమే అది అప్డేట్ చేస్తుంది కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాలి అంటే ఎలా? ఇప్పుడు మనం యాడ్ అని క్లిక్ చేయంగానే స్టేట్‌లో ఉన్న వేరియబుల్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ఎలా అవుతుంది? మనం త్రూ క్లాస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడొచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ కాంపోనెంట్‌లో ఇప్పుడు మనం ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇప్పుడు మనం క్లాస్ కాంపోనెంట్‌లో మనకి ఎంప్టీ ఉందన్నమాట. ఎందుకు ఎంప్టీ ఉందంటే ఇక్కడ మనం ఉత్త డివ్ ఇచ్చాం. ఇందులో మనం ఏం డేటా ఇవ్వలేదు. సో, ఫస్ట్ మనం ఇప్పుడు కౌంట్‌కి సంబంధించిన యూఐ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేద్దామన్నమాట. సో, ఇక్కడ డివ్ అనేది ఆల్రెడీ ఉంది. సో, నేను డివ్ తీసేసి ఇక్కడొచ్చేసి
h1 count increment with class component using class component. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనం పేరా అనేది రాసి అందులో మనం కౌంట్ అనేది చూస్తే ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా కౌంట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్. ఇది ఇప్పుడు మనం కౌంట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం క్లాస్ కాంపోనెంట్ లో ఉన్నాం. క్లాస్ కాంపోనెంట్ లో వచ్చేసి కౌంట్ అనేది 0. ఫంక్షనల్ కాంపోనెంట్ లో మనం యాడ్ చేస్తుంటే ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ అనేది మనం మేనేజ్ చేయలేదు. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్ లో స్టేట్ అనేది చేసి స్టేట్ నుంచి మనం ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కౌంట్ అనేది మనకు ఏదైతే స్టేట్ లో ఉందో ఆ స్టేట్ లో ఉన్న కౌంట్ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. ఇది ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్. ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా మనం ఈ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాము అనేది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు స్టేట్ లో ఉన్న డేటాని ఎలా తీసుకున్నాము అనేసి ఇక్కడ చూసామన్నమాట. ఇప్పుడు మనం ఎలా అప్డేట్ చేయాలి స్టేట్ ని అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను బటన్ ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఒక బటన్ ని మనం క్రియేట్ చేసి యాడ్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు యాడ్ అనే బటన్ వచ్చింది. క్లాస్ కాంపోనెంట్ పాత్రలో మనకి యాడ్ అనే బటన్, కానీ ఇక్కడ మనకి ఫంక్షనాలిటీ అయితే ఏమీ జరగట్లేదు. ఓకే, ఎందుకంటే ఇంకా మనం ఏమీ ఫంక్షనాలిటీ రాయలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం ఇంక్రిమెంట్ అనేది చేయాలి ఈ స్టేట్ లో ఉన్న వేరియబుల్ ని అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అందుకోసం నేను ఇంక్రిమెంట్ అనేది ఒక ఫంక్షన్ ని నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకే, మనం ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా అయినా కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దిస్ డాట్ సెట్ స్టేట్ ఇలా మనం తీసుకుంటాం అనమాట. దిస్ డాట్ సెట్ స్టేట్ అనేది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కౌంట్ ని స్టేట్ ని ఇంక్రిమెంట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ కౌంట్ దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ +1 ఇలా మనం ఇప్పుడు ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ని ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఇది జస్ట్ మనం డెఫినేషన్ అనేది రాస్తున్నాము. ఓకే, ఎక్కడ కూడా కాల్ చేయట్లేదు. ఇంకా ఈ ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ దిస్ డాట్ సెట్ స్టేట్ అంటే ఏంటి అంటే ఈ స్టేట్ ని మనం ఇంక్రిమెంట్ అంటే ఈ స్టేట్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఇంక్రిమెంట్ చేయాలి, అంటే డిక్రిమెంట్ కానీ ఏదైనా సరే అప్డేట్ చేయాలి. మనకు ఇక్కడ ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూని అప్డేట్ చేయాలి అంటే మనం సెట్ స్టేట్ అనేది మనం యూజ్ చేయాలి. సెట్ స్టేట్ అనే వర్డ్ ని యూజ్ చేసినప్పుడే స్టేట్ లో ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అందులో మనం ఇక్కడ మనకి స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ కూడా మనం ఒక ఆబ్జెక్ట్ గా తీసుకొని ఆబ్జెక్ట్ లో మనం కౌంట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఆ కౌంట్ లో వచ్చేసి మనం దిస్ డాట్ స్టేట్ ఇప్పుడు ప్రజెంట్ ఏముంది స్టేట్ లో అనేది మనం తీసుకోవడం కోసం దిస్ డాట్ స్టేట్. ఇక్కడ మనం దిస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే దిస్ రెఫర్స్ టు దిస్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ యొక్క అనే దానికి మెన్షన్ చేయడం కోసం దిస్ అంటే ఈ క్లాస్ కాంపోనెంట్ యొక్క ఈ క్లాస్ కాంపోనెంట్ డెమో యొక్క స్టేట్ అనేది స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ అవుతుంది అనమాట. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్, ఇక్కడ కౌంట్ +1. ఇది మనకు మెయిన్ గా తెలియాల్సినది, ఎలా మనం స్టేట్ ని అప్డేట్ చేస్తాము అనేసి. అందువల్ల మనకి కౌంట్ అనేది ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి కదా. ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేయడం ఎలా అనేది మనం అంటే ఈ బటన్ దగ్గర మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తామా డైరెక్ట్ గా అంటే కాదు. ఎలా మనం ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి ఇక్కడ అంటే దానికి ఉన్న వే ఏంటి అంటే ఆ వే ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ స్కోప్ అనేది ఉంటుందన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దిస్ డాట్ స్టేట్ అయిపోయిన తర్వాత ఈ కన్‌స్ట్రక్టర్‌లో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ దిస్ డాట్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఈక్వల్ టు యాక్చువల్‌గా అయితే మనం ఇది ఇక్కడ ఉన్న నేమే మనం మెన్షన్ చేయొచ్చనమాట. అది మనకి కొంచెం అర్థమవుతుంది బాగా. ఓకే. ఇది ఇంక్రిమెంట్‌కి సంబంధించింది అని. కానీ ఇప్పుడు నేను డిఫరెంట్ వేరియబుల్ నేమ్ తీసుకొని మీకు చెప్తున్నాననమాట. కొంచెం డిఫరెన్షియేట్ చేసి చెప్పడం కోసం. సో, ఇంక్రిమెంట్ వేరియబుల్ నేమ్ ఓకే. ఈక్వల్ టు ఇక్కడ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఈక్వల్ టు దిస్ డాట్ ఇది ఈ ఫంక్షన్ యొక్క నేమ్ అన్నమాట. దిస్ డాట్ ఇంక్రిమెంట్ డాట్ బైండ్ ఆఫ్ దిస్. ఓకే. ఇక్కడ ఇంక్రిమెంట్ వాల్యూ, ఇంక్రిమెంట్ వేరియబుల్. సో, ఇంక్రిమెంట్ వేరియబుల్‌ని మనం ఎక్కడ కాల్ చేయాలి అంటే ఈ బటన్ ఉంది కదా! ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి స్టేట్‌లో ఉన్నది ఎలా వస్తుంది ఇక్కడ? స్టేట్ కాదు. కన్‌స్ట్రక్టర్‌లో ఉన్నది మనకి ఇప్పుడు ఎలా వస్తుంది అంటే దిస్ డాట్ ఇంక్రిమెంట్ వేరియబుల్. ఇక్కడ మనకి కన్‌స్ట్రక్టర్‌లో ఉంది కదా! దిస్ డాట్ వేరియబుల్ నేమ్ అనేసి ఇది మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. దిస్ డాట్ ఇంక్రిమెంట్ వేరియబుల్. ఇప్పుడు మనం యాడ్ అని క్లిక్ చేయంగానే ఈ ఇంక్రిమెంట్ వేరియబుల్ వచ్చేసి ఈ ఫంక్షన్‌ని కాల్ చేసి ఈ ఫంక్షన్‌లో ఉన్న డేటాని తీసుకొని మళ్ళీ ఇక్కడ బైండ్ అనేది చేస్తుందన్నమాట. ఇది వీటి యొక్క యూసేజ్. ఇది మనకు ఫ్లో అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం సేవ్ చేసి ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుందా లేదా అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం క్లిక్ చేయంగానే ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది కదా! 3, 4, 5 ఇలా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్ జరగడం యొక్క ఫ్లో అనేది ఇప్పుడు చూసాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ అనేది చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనం క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం చూస్తున్నాము. ఎందుకు మనం రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అనేది ఇచ్చామంటే ఇది రియాక్ట్ యొక్క క్లాస్ అనేసి చెప్పడం కోసం ఇది మనకు సింటాక్స్. ఆ తర్వాత కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. కన్‌స్ట్రక్టర్‌లో మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాప్స్‌కి మనకి స్కోప్ అనేది ఉండాలి. అందుకోసం సూపర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. కానీ ప్రాప్స్‌కి సంబంధించినది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. ప్రాప్స్‌ని మనం క్లాస్ కాంపోనెంట్ యొక్క ప్రాప్స్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేట్‌ని మనం కన్‌స్ట్రక్టర్‌లో మనం మెన్షన్ చేస్తున్నాం. ఆ స్టేట్‌లో మనం ఏదైతే మనం వేరియబుల్స్‌ని మనం అప్డేట్ చేయాలనుకుంటామో వాటికంటూ ఒక నేమ్ ఇచ్చేసి వాటికొక వాల్యూ ఇస్తామన్నమాట ఇనిషియల్‌గా. అంటే లోడ్ అయ్యేటప్పుడు ఇన్ కేస్ ఇది అర్రే అయితే ఎంప్టీ అర్రే. ఓకే. ఇలా మనం ఒక డిఫాల్ట్‌గా ఇనిషియల్‌గా ఏమైతే ఉండాలో అది ఇస్తామన్నమాట డేటా. అది ఇచ్చిన తర్వాత మనం రెండర్‌లోకెళ్ళేసి మనకి ఈ హెచ్‌టీఎంఎల్‌లో అంటే ఇక్కడ డేటా అనేది మనకు ఏదైతే మనం చూపించాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి మనం ఇస్తున్నామన్నమాట. ఇనిషియల్‌గా స్టేట్‌ని మనం ఎలా లోడ్ చేస్తున్నాము అనేసి ఇక్కడ ఇచ్చాం. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అంటే ఇనిషియల్‌గా స్టేట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ చూయిస్తున్నాం. ఆ తర్వాత మనం ఎప్పుడైతే బటన్‌ని ప్రెస్ చేస్తామో స్టేట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఆ అప్డేషన్ ఎలా అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఆ అప్డేషన్ ఎలా అన్న దాని కోసం మనం ఫస్ట్ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్‌లో మనం ఏం చేసాము అంటే సెట్ స్టేట్‌ని యూజ్ చేసాం. సెట్ స్టేట్‌ని యూజ్ చేసి మనకి స్టేట్‌లో ఉన్న కౌంట్‌ని మనం ఇంక్రిమెంట్ చేసామన్నమాట. ఇంక్రిమెంట్ చేసి ఆ ఇంక్రిమెంట్ ఇక్కడ మనం ఇక్కడ జస్ట్ ఇంక్రిమెంట్ మాత్రమే చేస్తున్నాం. కానీ ఇది మనం ఎలా కాల్ చేస్తున్నాం? ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేసామో అప్పుడు మనం ఎలా కాల్ చేస్తున్నాము ఈ ఫంక్షన్‌ని అనంటే, మనం కన్‌స్ట్రక్టర్‌లో ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. ఈ ఇంక్రిమెంట్‌కి సంబంధించిన ఫంక్షన్‌కి. సో, అదొచ్చేసేసి నేను ఇంక్రిమెంట్ వేరియబుల్ అని నేను తీసుకున్నాను. ఇది మామూలుగా అయితే గనక ఇక్కడ జస్ట్ ఇంక్రిమెంట్ అని ఇస్తే గనక మనకి ఈ ఇంక్రిమెంట్‌కి సంబంధించింది ఇది అనేసి మనకు ఆహ్, బ్రీఫ్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ మనకి
చాలానే క్రియేట్ చేస్తూ ఉంటాం రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో. ఆ తర్వాత అండ్ దిస్ డాట్ ఇంక్రిమెంట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ నేమే ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఇక్కడ ఫంక్షన్‌ని రెఫర్ చేస్తుందనమాట. దిస్ డాట్ ఇంక్రిమెంట్ డాట్ బైండ్. ఈ బైండ్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసి ఈ ఫంక్షన్‌లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్‌ని మనకిక్కడ ఈ వేరియబుల్‌కి బైండ్ చేస్తుంది. ఓకే. బైండ్ ఆఫ్ దిస్. ఆ తర్వాత ఈ వేరియబుల్‌ని మనం ఏదైతే ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్‌లో యూజ్ చేసామో, క్రియేట్ చేసామో అది మనం ఇక్కడ బటన్‌కి ఆన్ క్లిక్ మనం కన్‌స్ట్రక్టర్‌లో ఇచ్చిన వేరియబుల్‌ని మనం ఇక్కడ కాల్ చేస్తామనమాట. ఈ వేరియబుల్ ద్వారా మనకి ఫ్లో అనేది ఇలా జరుగుతుంది. ఓకే. సో, ఇది మనకి క్లాస్‌ని యూజ్ చేసి మనం ఇంక్రిమెంట్ అనేది చేశామనమాట. ఓకే. థాంక్ యూ.